టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పైన అనర్హత వేటు వేశారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. అయితే దీనిపైన వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి చైర్మన్ మోషేను రాజుకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపైన విచారణ జరిపిన చైర్మన్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ మేరకు అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రెడ్డిగా టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి అయితే బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పైన అనర్హత వేటు వేశారు. అయితే వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో అయితే చేరారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మమతా జంగా కృష్ణమూర్తిపై శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు అనర్హత వేటు వేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకి ముందు ఆయన పార్టీ మీద వైసీపీ పార్టీ మీద అలకబోంటూ అంత ముందు గతంలో ఎమ్మెల్సీ కోటలో ఆయన ఎమ్మెల్సీగా వైసీపీ పార్టీలో ఎంపికైన నేపథ్యంలో కూడా ఆయన ఎమ్మెల్యే సీటుని ఆశించడం, దానికి వైసీపీలో అవకాశం లేకపోవడంతో కూడా ఆయన పూర్తిగా వైసీపీని వ్యతిరేకించి బయటకు వచ్చి టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుంచి కూడా కొయ్య మోషన్ రాజు వ్యవహార శైలి అంతా కూడా వైసీపీకి భిన్నంగా వ్యవహరించడం, అదేవిధంగా పూర్తిగా అంటే ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా అతని మీద వైసీపీ పార్టీ నుంచి ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదులో భాగంగా ఆయన మీద ఆ ఫిర్యాదును పరిశీలించిన తర్వాత ఆయన టీడీపీ పార్టీలో చేరడం, అదేవిధంగా వైసీపీ పార్టీని వ్యతిరేకించడం, వైసీపీ పార్టీ మీద అంటే ఏ పార్టీని అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి ఎంపిక కాబడ్డారో ఆ పార్టీ మీద విమర్శలు చేయడంతో కూడా కొయ్య మోషన్ రాజు ఎమ్మెల్సీ శాసన మండలి చైర్మన్ అతని చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అతను ఎమ్మెల్సీ అనర్హత వేటు కూడా వేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.